ఐటమ్ సాంగ్ హీరోయిన్లని ప్రాస్టిట్యూట్స్ అన్నోళ్ళంతా లుంగీలు వదిలేసి లంగాలు కట్టుకోవాలని చెప్తోంది ప్రియాంక చోప్రా. నాలాంటి ఆటు బ్యూటీస్ ఉన్న దేశంలో ఇట్లాంటి కామెంట్స్ చేయడం ఆమెకు నచ్చడం లేదంట. ఆ కథ ఏందో కనుక్కుందాం. హాయ్ బేబీ, ఏంది ఈ మధ్య లంగాలు లుంగీలు అంటున్నావంట? మరి నేను ఐటమ్ సాంగ్ చేస్తే ఐటమ్ అవుతానా? శశి, ఆ మాట నేనెందుకు అంటాను? నువ్వు ఏ నెలలో ఏ హీరోతో ఉంటావో నాకేం తెలుసు? ఏంటి మామా నన్నిలా నాటి కామెంట్ చేస్తున్నావు? అయితే నేను నిన్నెందుకు అంటాను చెప్పు. నువ్వు మరీ అట్ట హట్టవు బాక. అలా కాదు మామయ్య. అబ్బా, నువ్వు మరీ నన్ను సువాసన ఉన్న దోమల మందు పెట్టినట్టు పెట్టి చంపబాక. ఎంతకీ ఆ లుంగీలు లంగాల కథ ఏందో చెప్పనేలే. ఏముంది, ఎంత హిందూ మహాసభ అయితే మాత్రం సినిమాల్లో ఐటమ్ సాంగ్ చేసేవాళ్లను వ్యభిచారులంటే ఎలా? నోటికొచ్చినట్లు మాట్లాడేవాళ్లు చొక్కాలు ప్యాంట్లు తీసేసి జాకెట్లు లంగాలు వేసుకోవాలి. డబ్బుల కోసం మరీ కిడ్స్ వేర్ బట్టలు వేసుకుని గబ్బు కొట్టిస్తున్నారని, దానివల్ల కూడా రేపులు జరుగుతున్నాయని అంటున్నాడు ఆ హిందూ మహాసభ ఆసామి. ఏడిశాడు. ఐటమ్ సాంగ్స్ చూడగానే జనాలు రేపులు చేయడానికి వెళ్తారా ఏంటి? మర్డర్లు రేపులు క్రిమినల్సే చేస్తారు. అదే నువ్వు చూడు ఎంత జెంటిల్మెన్ లా ఉంటావో. ఇష్యో ఇష్యో, ఈ పిల్ల అటు ఇటు పోయి నాకే సోపేస్తుంది. నాకు రితిక్ రోషన్ అంత సిక్స్ ప్యాక్ లేదు గాని ఆయనేదో నోరు జారాడని నువ్వు మొత్తం జారితే ఎట్టా చెప్పు? నేనేం జారలేదు మామా. మహిళల గురించి మాట్లాడే ముందు నాలుక జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఇలా ప్రతివాడు ఏదో ఒకటి మాట్లాడితే ఎలా? ఏదో ఒకటి మాట్లాడకపోతే వాళ్ళకి పూట గడవదు. వాళ్ళ ఫైరింగ్ కాగానే నీలాంటి వాళ్ళు కూడా తగుదునమ్మా అని ఊపుకుంటా వస్తారు కదా. ఊపుకుంటూ రావడం ఏంటి? ఐటమ్ సాంగ్స్ మా వృత్తి. బీటుకు తగ్గట్లు డాన్స్ చేయాలి, డైరెక్టర్ చెప్పినట్లు బాట్లేసుకోవాలి. వాళ్ళు ఏం చేయమంటే అలా చేస్తాం. స్క్రిప్ట్ డిమాండ్ చేస్తే ఏం చేయడానికైనా రెడీగా ఉంటాం. ఇది మా ప్రొఫెషన్. ఏం ప్రొఫెషనో ఏమో, దేనికైనా పద్ధతి ఉంటదిగా. అంతా బావలు సయ్యా అని పువ్వాయి పువ్వాయి అంటే సమాజం ఏంగాను, సంస్కృతి ఏంగాను. ఏంటి మామా, నువ్వు కూడా గ్రామ్ ఫోన్ రికార్డ్ డైలాగులు కొడతావు. మారాలి మనం. నేను అండవులే బేబీ, కొంతమంది అంటున్నారు. అందరి మాటలు పెదరాయిళ్లాగా ఇని సుప్రీంకోర్టు జడ్జిలాగా తీర్పులు చెప్పడమే నా పని. ఒకవైపే చూడను, అన్ని వైపులు చూస్తా. ఎటు చూసినా నువ్వు నా వైపు మాత్రం చూడడం లేదు. నువ్వు అట్ట అనబాకేశా. ఇనేవాళ్ళు నేను కూడా ఐటమ్ రాజా అనుకుంటారు. ఆయన సుప్రీంకోర్టుకి వెళ్ళైనా సరే ఐటమ్ సాంగ్స్ చేస్తే రెడ్ లైట్ బేబీనే అని పిలుస్తాడంట. అంత సినిమా లేదు మామా. కోర్టు మెట్లు ఎక్కక ముందే బూతులు తిట్టి పంపిస్తారు. ఏదో నోటుకొచ్చినట్లు మాట్లాడితే ఊరుకుంటారా ఏంటి? ఆల్రెడీ నేను ఆయన్ని పిలిచి క్లాస్ బీకాన్లే. ఏదో నోరు జారి వాగాడంట. మీరు కూడా కొద్దిగా ఐటమ్ సాంగ్స్ పద్ధతిగా చెయ్యండి. ఈడ యూత్ సీట్లు జంచుతున్నారంట. అది మా చేతిలో లేదు మామా. అంతా స్క్రిప్ట్ మీదే ఉంటుంది. దీనికి రేటు కూడా బాగుంటుందిలే. రేట్ అనబాక తల్లే, కేసు అనుకుంటారు. రేట్ అంటే ఐటమ్ సాంగ్ ఒక్కరోజు చేస్తే చాలు 2-3 కోట్లు వస్తాయి. అదే సినిమాలో అయితే 6 నెలలు చేసినా 8 కోట్లు కూడా రావు. 6 నెలలు దులిపేది ఒక్కరోజు దులిపితే చాలంటావు. మరి ఆసియా సెక్సియస్ట్ బ్యూటీగా నీకు అవార్డు కూడా వచ్చినట్టు ఉందిగా. కంగ్రాట్స్. థ్యాంక్ యూ మామా. నా సలహాలు పాటించావనుకో, యూరప్, ఆఫ్రికా, ఆస్ట్రేలియా, నార్త్ అమెరికా, సౌత్ అమెరికా బ్యూటీగా కూడా చేస్తా. ఇక బో, ఇప్పటికే నీ బాయ్ ఫ్రెండ్ బయట ఎయిటింగ్ అంట. నాకు మిస్డ్ కాల్స్ ఇస్తున్నాడు. ఇది ఆర్ట్ బ్యూటీతో నాటు డిస్కషను. ఇంకో ఎపిసోడ్లో మళ్ళా మజాకా చేసుకుందాం. టాటా, బాయ్ బాయ్. కీప్ వాచింగ్ ఎన్టీవీ.